చదవడము వ్రాయడం రాని వ్యక్తి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేయాలి, ఎలా చేయాలి అనే విషయం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఏదైనా ఒక సందర్భంలో లేదా ఒక నేరం జరిగిన తర్వాత చదవడం కానీ వ్రాయడం కానీ రాని వ్యక్తి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆ ఫిర్యాదుదారుడు తనకు కలిగిన నష్టాన్ని, తనకు కలిగిన బాధని తెలియజేస్తూ తను ఎటువంటి న్యాయాన్ని కోరుకుంటున్నాడో తెలియజేస్తూ పోలీస్ వారికి ఒక ఫిర్యాదు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఫిర్యాదుదారునికి పోలీస్ రిపోర్ట్ లేదా ఫిర్యాదు రాయడం రాని పక్షంలో పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సదరు పోలీస్ ఆఫీసర్కి ఓరల్గా అంటే నోటి మాట ద్వారా ఫిర్యాదుదారుడు తనకు జరిగిన నష్టాన్ని, కలిగిన బాధని, తను ఎటువంటి చట్టపరమైన న్యాయాన్ని కోరుకుంటున్నాడో అట్టి విషయాన్ని సదరు పోలీస్ ఆఫీసర్కి ఈ ఫిర్యాదుదారుడు చెప్పడం ద్వారా ఆ పోలీస్ ఆఫీసర్ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి రైటర్తో ఆ ఫిర్యాదును రాపించడం జరుగుతుంది. అంటే ఈ రైటర్ డ్యూటీస్లలో, మెయిన్ డ్యూటీస్లలో ఇది ఒక డ్యూటీ. ఫిర్యాదుదారుడు తన సొంత మాటలతో, తన సొంత భాషతో ఏదైతే చెబుతున్నాడో అట్టి మాటలను చాలా స్పష్టంగా, క్లియర్గా ఆ రైటరు ఫిర్యాదు రూపంలో తయారు చేసి ఆ రైటర్ ఏదైతే తను ఫిర్యాదు తయారు చేశాడో దానిని ఫిర్యాదుదారునికి చదివి, గట్టిగా చదివి, బయటకు చదివి వినిపించి ఆ తర్వాత ఫిర్యాదుదారుని యొక్క సంతకం కానీ వేలుముద్ర కానీ ఆ పోలీస్ రిపోర్ట్లో తీసుకుంటారు. దానిని ఆ పోలీస్ రిపోర్ట్ని బేస్ చేసుకొని సదరు పోలీస్ ఆఫీసరు ఎఫ్ఐఆర్ను రిజిస్టర్ చేస్తారు. కాబట్టి చదవడం కానీ వ్రాయడం కానీ రాని వ్యక్తులు ఎవరైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఇప్పుడు నేను చెప్పిన విధంగా పోలీస్ వారి సేవలను వినియోగించుకొని మీకు ఉన్న హక్కును కాపాడుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మీ చల్లా శివకృష్ణ అడ్వకేట్.